ఉప్పల్ గడ్డకు వన్నె తెచ్చిన బీసీల బిడ్డ నెర్దం భాస్కర్ గౌడ్. ఉప్పల్కి ఈరోజు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. మెట్రో రైల్, అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ ప్రాంతంలో కళకళలాడుతున్నాయి. కానీ ఇక్కడి యువతీ యువకుల జీవన శైలిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆ మార్పు రావాలంటే స్థానిక కంపెనీల్లో స్థానిక యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలని భాస్కర్ గౌడ్ కోరుతున్నారు. ఇంకా ఉప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకలు లేకపోవడం, కొన్ని కులాల వారికి శ్మశాన వాటికలు కూడా లేకపోవడం వంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి కేటీఆర్కి మెమరాండం ఇవ్వడమే కాకుండా అందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తానని నెర్దం భాస్కర్ గౌడ్ అంటున్నారు. ఇక భాస్కర్ గౌడ్ సామాజిక సేవను గమనించినట్లయితే కీర్తిశేషులైన తమ తండ్రిగారు నెర్దం బాలయ్య, సోదరి భాగ్యలక్ష్మి పేర్ల మీద పెట్టిన సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్గా ఎన్నో ప్రజాహిత సామాజిక సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు భాస్కర్ గౌడ్. గత 20 ఏళ్లుగా ఈ ట్రస్ట్ నిరుపేదల ఆశాదీపంగా ఉప్పల్ నియోజకవర్గంలో ఇంటింటికి చిరపరిచిత నామంగా స్థిరపడిపోయింది. విపత్తుల సమయంలో బాధితులకు అవసరమైన సాయం, ఇంకా అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు ఇతోధిక సహాయ సహకారాలు అందించారు. ఇటీవల హైదరాబాద్ నగరాన్ని భారీ వరదలు ముంచెత్తినప్పుడు భాస్కర్ గౌడ్ అనేక మందికి షెల్టర్ కల్పించి భోజన వసతి ఏర్పాట్లు చేశారు. మా దగ్గర తలదాసుకోవడానికి రండి, ఇక్కడ పడుకోండి అని చెప్పి 2 రోజులు ఇక్కడ పడుకోబెట్టిండు. మాకు అన్నం పెట్టిండు. మొత్తం బియ్యం అవన్నీ మొత్తం సరుకులు అన్నీ దడిచిపోయింది. మాకు ఇప్పుడు కట్టుకోవటానికి బట్టలు కూడా లేవు. తీసుకొచ్చి మాకు 2 రోజులు మంది సారే మాకు అన్నాలు అన్నీ మంచి చెప్పలు సార్. ఉప్పల్ గడ్డపై బీసీల బిడ్డగా, టీఆర్ఎస్ నేతగా, అందరి మన్ననలు పొందిన ఆదర్శ నాయకుడిగా అచిరకాలంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగిన భాస్కర్ గౌడ్కి ఈసారి సముచిత న్యాయం చేస్తారు అని మనసారా ఆశిద్దాం. ఉప్పల్ నియోజకవర్గం తెలంగాణలో సమతుల ప్రగతికి సంకేతంగా, సకల సామాజిక వర్గాల ప్రజల అభ్యున్నతికి సందేశంగా నిలువగలదు అని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో ప్రజాపాలనకు పట్టంగట్టిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఉప్పల్ ప్రజల మనోభావాలను ఆలకిస్తారని, ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్ జెండాను కేసీఆర్ అండనే నమ్ముకొని మునుముందుకు సాగుతోన్న బీసీల బిడ్డ నెర్దం భాస్కర్ గౌడ్కి సముచిత న్యాయం చేస్తారు అని మనసారా ఆశిద్దాం. అందరం కలిసి ఆశీర్వదిద్దాం.